అక్కడికి రాలేదా? వచ్చిన వెంటనే ఫోన్ చేయండి. ఎక్కి తిరిగినప్పుడు తెలియలేదు తోసేప్పుడు ఇంత కష్టంగా ఉంటుందని. నీకు ఎనర్జీ కావాలా? మరి లేట్ ఎందుకు? Boost is the secret of mine. ఎనర్జీ. నాకు ఒక కప్ బూస్ట్ ఇస్తారా? నీకు ఎనర్జీ వచ్చిందా? నాకు మాత్రం మీ ఇద్దరిని చూస్తుంటే ఎలర్జీ వస్తుంది. ఏదో సరదాగా షరాప్. ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాల్సిన ఏజ్ లో రొమాన్స్, రెడ్ లైట్ ఏరియాలో ఉండవలసిన క్యాండిడేట్స్ లో ఉన్నారు. నడవండి. సారీ సార్, తప్పైపోయింది. కరెక్ట్, తప్పైంది. అయితే ఇది మీ తప్ప, మీరు చదువుతున్న చదువులది తప్ప, మీ తల్లిదండ్రుల పెంపకం తప్ప అనేది నేను తెలుస్తాను. కానిస్టేబుల్స్ వీళ్ళని జీప్ ఎక్కించండి. అబ్బో కుర్రాడు బాగున్నాడే. పిల్ల మాత్రం కొత్త అనుకుంటా. వీళ్ళంతా ఎవరు సార్? వీళ్ళంతా బూస్ట్ కన్నా స్ట్రాంగ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళరా. హార్లిక్స్ కావాలా? హలో, మీ ఇద్దరు స్టోరీ ఏంటి? ఈ 100 ఉంచండి సార్. దేనికి? జరిగిందేదో జరిగింది, ఈ 100 ఉంచుకుని మమ్మల్ని వదిలేండి సార్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇంకో 100 ఇమ్మంటారా సార్? ఫేస్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడ బుక్ చేసావు అమ్మాయిని? బుక్ చేయడం అంటే? అది తెలీదా? ఏమిచ్చి తెచ్చావు? ఏం ఇవ్వలేదు సార్, మామూలుగానే వచ్చింది. నువ్వు ఆగ్రా, మేము ప్రేమించుకున్నాం సార్. లవర్సా? మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? చెప్పకుండానే లవ్ చేశాం. చేసుకున్నాక చెప్పేశాం సార్. ఓ, అదెంతవరకు నిజం ఎప్పుడే తెలుసుకుంటాను. మీ ఫోన్ నెంబర్ చెప్పు. హలో, అవునండి. మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో. మేము వెంటనే రా. హలో, ఇది పోలీస్ స్టేషన్. ఓకే, వెంటనే బయలుదేరు. వీళ్ళిద్దరు మీ పిల్లలేనా? అవును సార్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా? రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ దొరికారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం మీకు లేదా? సారీ ఇన్స్పెక్టర్, సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కాస్త ఆలస్యమైంది. ఏం ఆలస్యం అయిందని, ఇప్పుడేం కొమ్మ పునిందని? ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గారు అమ్మాయి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ పెరిగారు, ఇప్పుడు తిరుగుతున్నారు. ఇందులో తప్పే ఉంది? ఏమంటారు వదిన గారు? బాగా చెప్పారు. మొన్నటిదాకా కలిసి తిరిగారు కదా అని వదిలేసాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఈడొచ్చిన పిల్లల్లా కనిపిస్తున్నారు కాబట్టి కాస్త తప్పుగా అనిపిస్తుంది అనుకోండి. ఏమంటారు వదిన గారు? బాగా చెప్పారు. మీరు అపార్థం చేసుకోవడంలో తప్పు లేదనుకోండి, కానీ వీళ్ళని ఇలా స్టేషన్ దాకా తీసుకురావడం ఏం బాగలేదు. ఏంటి వదిన గారు? బాగా చెప్పారు. ఏంటి బాగా చెప్పేది? రోడ్డు మీద రొమాన్స్ చేస్తుంటే ఆడుకుంటున్నారని వదిలేసరమ్మంటారా? వదిలేయకూడదండి, స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. మరి మీ చెల్లెలు ఎలా చెప్తుంది? చెల్లెలా? ఆవిడెవరు? చెల్లెలు సమయానికి వచ్చేసింది. పిల్లల తరపున మేం క్షమించమని అడుగుతున్నాం. ఈసారికి వాళ్ళని వదిలేయండి. చూడండి, నేను రోజు బీచ్లో ఎన్నో లవ్ కేసులు చూస్తుంటాను. వాళ్ళు లవర్స్ అని చెప్పుకోవడం, మేము వదిలేయటం, సంవత్సరం తర్వాత చీటింగ్ కేసు అని వాళ్ళు స్టేషన్కి రావటం. అసలు తల్లిదండ్రుల కంట్రోల్ సరిగా ఉంటే పిల్లలు ఎందుకు ఇలా తయారవుతారు చెప్పండి? అందుకే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులుగా మీకు తెలిస్తే బెటర్ అని మిమ్మల్ని పిలిపించాను. ఒక ఎస్ఐగా మీ డ్యూటీని మీరు కరెక్ట్గా చేశారు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగదు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓకే. నా కడుపుని చెడబట్టావే. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు? మీరు పదండి ముందు. నువ్వు రావండి. సారీ అండి, మేమెవరో మీకు తెలీదు, మీరెవరో మాకు తెలీదు. అయినా ఎస్ఐ ముందు ఆయన వాళ్ళు అయినట్టు మాట్లాడక తప్పలేదు. లేదండి, మీరు అలా మాట్లాడబట్టే మీ పరువు మా పరువు నిలబడింది.